दायिनी दीपलक्ष्मी कायेन वाचा मनसा नमामि संपत्स्वरूपां ज्योतिर्मयाङ्गीं ज्ञानात्यदीप्ति आनन्ददात्री ऐश्वर्य ओम श्री साईराम। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। गजवदना गणनाथा गजवदना विनायका गजवदना गणनाथा गजवदना विनायका शिव बुद्धि प्रदायक गजानना बुद्धि प्रदायक गजानना पार्वती नंदन भव भय भंजन युग युग वंदित जयतु गणेश। 5 సంవత్సరాల నుండి మనం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము। ఈ సేవా కార్యక్రమానికి మాకు తోడుగా ఒక 7 మెంబర్స్ తోటి మేము ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎందుకంటే మీరు సహకరించే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మీకు సమయంగా మనవి చేస్తున్నాను। ఈ రోజు ఇక్కడ మనం చేసే కార్యక్రమం ఏంటిదని అంటే మేము చేసే కార్యక్రమం మీ అందరికీ తెలుసా తెలియదా అన్నదానికి ఇక్కడ నిదర్శనంగా మేము ఎవరికి ఇస్తున్నాము ఎలాంటి వారికి ఇస్తున్నాము అన్నది ఇక్కడ మీ అందరి ద్వారా ఆ సేవా కార్యం నిర్వహించుకోవడానికి అమృత కలశాల పంపిణీ కార్యక్రమం మనం వారికి నిరుపేదలైన వారికి నెలకు సరిపడే కిరాణా సామాన్లు మనం ఇస్తున్నాం కదా వారిని ఇక్కడికి ఆహ్వానించినాము। మనకు సహకరించే దాతలను కూడా ఇక్కడికి ఆహ్వానించి వారి ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకుంటున్నాము। అలాగే మనం నిరుపేద యువతలకు పెళ్లిలకు సహాయ సహకారాలు అందిస్తున్నాము। ఇప్పటి వరకు 59 పెళ్లిలకు ఇచ్చాము। ఇప్పుడు 60-61వ పెళ్లి ఈ రోజు మనం ఇక్కడ ఇస్తున్నాము। సార్ కొంచెం పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి రాజు వనిత సత్యన్న
వాస్తవానికి సేవా కార్యక్రమాలకు ఈ సత్యసాయి అభయస్థం అనేది ఒక జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్. ఇది అంటే ఒక సేవా కార్యక్రమాలకు ఒక నిలయం. నాకు ఒక 2.5 years నుంచి నేను ఇలా ఫేస్బుక్ వేదికగా ప్రతి నెల ఓ పేద కుటుంబాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ, లేకుంటే ఆరోగ్యపరంగా వైద్యం కానీ, ఇంకే ఇతర కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటూ వెళ్తుండడం జరుగుతుంది. అందులో ఇప్పటికీ 11 ఇళ్ళు పూర్తయిపోయినాయి. ఒక 28 కుటుంబాలకు సహాయం జరిగింది. అందులో ఈ సత్యసాయి అభయస్థం సభ్యుల దాంట్లో ప్రతిదీ సేవ కూడా ఈ ఫేస్బుక్ వేదికగా చేసే కార్యక్రమంలో వీళ్ళు ఉండడం అనేది చాలా అభినందనలు. దాదాపు ఒక 10 మంది దీనిలో ప్రతి యాక్టివ్గా పనిచేస్తుంటారు. కానీ ఒక 50 నుంచి 60 మంది దాని వెనుక వండుకుంటూ ఆర్థిక సహాయం అందించుకుంటూ ఒక 5 ఏళ్ల నుంచి ఇంతమంది నిరుపేదల్లో వారి ముఖాల్లో వెలుగు నింపడం అనేది ఈ సత్యసాయి సభ్యుల అభ్యర్థులు అందరికీ వారందరికీ నా యొక్క పాదాభివందనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక 50 పెళ్లిళ్లకు 51 పెళ్లిళ్లకు 50 మంది నిరుపేద పెళ్లిళ్లకు పుస్తలు మట్టెలు సామాగ్రి ఇతర సామాగ్రి అందిస్తూ వారికి అవసరమైన భోజనాలు అందించడం అనేది జరిగింది. అలాగే 60 మందికి ప్రతి నిరుపేదలందరికీ వీళ్ళు ప్రతి కిరాణా సామాగ్రి అందిస్తున్నారు. చాలా వరకు సహాయం చేస్తున్నారు కొంతమంది. కానీ ఎవరైనా వచ్చి అడిగితే ఇప్పుడైనా మాకు సహాయం కావాలని చెప్పేసి వచ్చి అడిగితే ఎంతో కొంత చేస్తుంటారు. కానీ సత్యసాయి అభయస్థం సభ్యుల గొప్పతనం ఏంటంటే పేదవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరం తెలుసుకొని ప్రతి నెల వెహికల్లో వాళ్ళ వర్క్ విడిచిపెట్టుకొని ప్రతి నెల ఒక సండేలో తీసుకొని వివిధ మండలాల్లో జిల్లాలోని ఒక 10 మండలాలలో వివిధ గ్రామాలకు వెళ్ళి వారి కుటుంబాలకు అందించడం అనేది చాలా గొప్పతనం. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఒక చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. వర్క్ సంపాదిస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎవరైతే వీళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ అడుగు జాడలు నడుచుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకుంటూ మన విద్య కోసం కానీ మన ఒక ఊళ్ళో 2 గ్రామాలను అడాప్ట్ చేసుకున్నారు. దాదాపు ఒక ₹1,00,000 సామాగ్రి కానీ 1,00,000 రూపాయలతో ఒక 2 పేద కుటుంబాలు అడాప్ట్ చేసుకుని ఒక దీనిలో సత్యసాయి మెంబర్ వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియా ఉంటారంట, పేరు నాకు తెలియదు, సాయి కోటగిరి రంజిత్ గారు ఒక 2 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక ₹1,00,000 ఇవ్వడం చాలా అభినందన. కోటగిరి శివన్ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు సత్యసాయి భగవాన్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చాలా గొప్పతనం. ఎందుకంటే ఈ రోజులలో ఒక చిన్న జస్ట్ ఇంటి పక్కన ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ తర్వాత ఇప్పుడు అభ్యాసం పెట్టి మంచి స్టెప్ తీసుకొని బీదలకు అందరికీ సేవ చేయడం జరుగుతున్నది. టోటల్గా ఈ విధంగా చేయడం కూడా ఎంతో హ్యాపీగా ఆనందం అనిపిస్తున్నది. టోటల్గా ఎంతో మందికి బీద వాళ్ళకు అమృత కలశాలు ఇవ్వడం, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియడము అనేది ఇటువంటి ఎన్నో కొన్ని విషయాలు చేయడం అనేది జరుగుతున్నది.